యోబు 28. వెండికి గని కలదు, పుట్టము వేయు సువర్ణమునకు స్థలము కలదు. ఇనుమును మంటిలో నుండి తీసివేయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు. మనుషులు చీకటి అంతను కలుగచేయుదురు, గాఢాంధకారంలో మరణాంధకారంలో నుండు రత్నములను వెతుకుచువారు భూమ్యంతముల వరకు సంచరింతురు. జనులు తిరుగు స్థలమును చాలా దిగువగా మనుషులు సొరంగము తవ్వుదురు. వారు పై సంచరించు వారి చేత మరవబడుదురు. అచ్చట వారు మానవులకు దూరంగా నుండి అటు ఇటు అల్లాడుచుందురు. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లు ఉండును. దాని రాళ్ళు నీలరత్నములకు స్థానము, దానిలో సువర్ణమైన రాళ్ళున్నవి. ఆ త్రోవయే క్రూర పక్షికైనను తెలియదు, డేగకన్నులు దాన్ని చూడలేదు. గర్వము గల క్రూర జంతువులు దాన్ని తొక్కలేదు, సింహము ఆ మార్గంలో నడవలేదు. మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు, పర్వతములను వాటి కుదుళ్ళ సహితముగా బోర్ల ద్రోయుడు. బండలలో వారు బాటలు కట్టుదురు, వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచు. నీళ్లు ఒడిగిలి పోకుండా వారు జలధారులకు కట్టుదురు. మరుగై ఉన్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదురు. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? నరులు దాన్ని విలువను ఎరుగరు. ప్రాణులున్న దేశంలో అది దొరకదు. అగాధము అది నాలో లేదనను. సముద్రము నా యొద్ద లేదనును. సువర్ణము దానికి సాటి అయినది కాదు, దాని విలువ కొరకై వెండి తూచరాదు. అది ఓఫీరు బంగారముకైనను విలువ గల గోమేధికముకైనను నీలమునకైనను కొనబడినది కాదు. సువర్ణమును స్ఫటికమైనను దానికి సాటి రావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు. జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోరదగినది. కూషు దేశపు పుష్యరాగము దానితో సాటి కాదు, శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు. అట్లైన జ్ఞానము ఎక్కడ నుండి వచ్చును? వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది? అది సజీవులందరి కన్నులకు మెరుగై ఉన్నది, ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. మేము చెవులారా దాని గూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును అనును. దేవుడ దాని మార్గమును గ్రహించును, దాని స్థలము ఆయనకే తెలియను. ఆయన భూమి ఆకాశముల వరకు చూచుచున్నాడు, ఆకాశము కింద దాని అంతటిని తెలుసుకొనుచున్నాడు. గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు, ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలత అని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు, వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుములతో కూడిన మెరుపులకు మార్గం ఏర్పరిచినప్పుడు ఆయన దాన్ని చూచి బయలుపరిచెను, దాన్ని స్థాపన చేసి దాన్ని పరిశోధించెను. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను.